दुनिया जला హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అల్పండు అండ్ రాజర్ మూవీ చూడడం జరిగింది. సో ఈయన ఇచ్చిన ఇంటర్వ్యూస్కి అక్కడ ఉన్న అవుట్పుట్కి ఎక్కడ అసలు డిఫరెన్స్ కానీ తేడా లేదు. యాక్చువల్లీ డిఫరెంట్ పాత్ బ్రేకర్ రవిబాబు గారు. ఆయన సినిమాలన్నీ డిఫరెంట్ జోనర్లో ఉంటాయి. సో చూసినప్పుడు అప్పుడు భలే అనిపించిండే. కానీ ఇప్పుడైతే ఇది చూసినప్పుడు మాత్రం నాకు ఆ ఇంటర్వ్యూలో కొంచెం అతి చేయకుండా నేను ఇది మెహర్ నోలాను లేకపోతే జేమ్స్ కెమెరాలా కాకుండా నార్మల్గా ఇంటర్వ్యూలు ఇచ్చినా అయిపోయి ఉండే. ఉన్నాయి కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి. కాకపోతే ఓవరాల్గా అయితే మూవీ చాలా 1990స్లోనే ఉండిపోయింది. రవిబాబు గారు సీజీఐ కానీ రియల్ లొకేషన్స్ కూడా అర్థం కాదు. ఆ బిల్డింగ్స్ కూడా అసలు వైట్ అండ్ గ్రే బ్లాక్ ఈ షేడ్స్లోనే ఉంటాయి. సో స్టోరీలో ఏమైనా డెప్త్ ఉందంటే స్టోరీ మనం ఎప్పటి నుంచి చూస్తున్నాం, వెంకీ మూవీలో చూసిన స్టోరీయే. ఆ క్యాసెట్ వెనకాల తిరుగుతూ ఉంటుంది. ఆ స్టోరీ గురించి కూడా మాట్లాడదాం. సో సీజీఐ బాగాలేదు అండ్ ఫైట్స్లో కొన్ని చోట్ల బాగా చేశారు. ప్రభాస్ గారికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ విలన్లా ఉంటారనిపించింది. సో ఆరెంజ్ కట్టడ్ అనమాట రవిబాబు గారిది. సినిమాలో అయితే పెద్దగా ఆఫరేనికి ఏం లేకుండా ఫస్ట్ హాఫ్ కొంచెం బాగున్నా, ఒక యాక్షన్ సీన్ బాగున్నా, పాప పర్ఫార్మెన్స్ బాగున్నా కూడా రవిబాబు గారి పర్ఫార్మెన్స్ మాత్రం అసలు చచ్చిపోయింది. ఆ టైమింగ్ ఆయన పర్ఫార్మెన్స్ అసలు బాగాలేదు. కొంచెం పర్ఫార్మెన్స్ బాగాలేకున్నా కూడా ఆయన యాక్షన్ సీన్స్ లాక్కొచ్చిండు. కాకపోతే నాకు వచ్చిన ఏంటంటే ఆ ఇంటర్వ్యూస్లో ఇచ్చిన అంత ఎలివేషన్ అయితే మూవీ లేదు. ఈవెన్చువల్లీ ఫస్ట్ హాఫ్ బాగున్నా కూడా సెకండ్ హాఫ్లో యాక్షన్ సీన్స్ కోసం పెట్టినట్టు అనిపిస్తుంది. సీరియస్లీ నేను మీకు చెప్తే మీరు నవ్వుతారు, కానీ నాకు విక్రమ్ సినిమాలో సెకండ్ హాఫ్లో బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ సీన్స్ వస్తే నాకు ఎక్కలేదు. అంటే అన్ని యాక్షన్ సీన్స్ నేను చూడలేను యాక్చువల్లీ. సో ఇందులో రాజోల్లో అన్ని యాక్షన్ సీన్స్ చూసే లోపలికి నాకు హెడ్ ఎక్ వచ్చేసింది యాక్చువల్లీ. కేజీఎఫ్లో మళ్ళీ యాక్షన్ సీన్స్ బాగుంటాయి, అది వేరే విషయం అనుకోండి, కన్వీనియంట్గా ఉంటాయి. కానీ ఇక్కడ ఇందులో మాత్రం ఆ యాక్షన్ సీన్స్ అవసరం అనిపించింది. ఎప్పటి నుంచో వస్తుంది ఇదంతా ఆచారం. సో యాక్షన్ సీన్స్ పెట్టాలా, నరకాలా, నరుకుదాం అనుకుంటారు. ఎంత నరికినా కూడా పెద్దగా ఏముండదు. వచ్చిన వాళ్ళే వస్తూ ఉంటారు కాబట్టి పెద్దగా ఏం అనిపించదు. సో ఇక పర్ఫార్మెన్సెస్లో అయితే చిన్న పాప ఒకటి బాగా చేశారు అండ్ తనేష్ గారు బాగా చేశారు అండ్ మిగతా సపోర్టింగ్ బాగా చేశారు. రవిబాబు గారు ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వాలి పర్ఫార్మెన్స్లో అయితే. సో కొన్ని చోట్ల ఒక ఏడుపు సీన్ ఉంటుంది, అక్కడైతే అసలు ఆయన ఎమోషనల్ కాదు కదా, కొంచెం చిరాకు వస్తుంది ఎక్స్ప్రెషన్స్కి. మూవీ నెగిటివ్స్ అంటే సీజే బాగాలేదు, మనకి అర్థమైపోద్ది, ప్రొడక్షన్ వాల్యూస్ లేవు, సెకండ్ హాఫ్ అంతా ల్యాగ్ ఉంటుంది, అసలు మనం మూవీ చూస్తున్న ఫీల్ రాదు, షార్ట్ ఫిల్మ్ చూస్తున్న ఫీల్ వస్తుంది, సినిమా అనే ఫీల్ కూడా రాదు, థియేటర్లో ఉన్నామనే ఫీల్ అసలే రాదు. ఇంకా స్టోరీ విషయానికి వస్తే ఒక హత్య జరుగుద్ది, అది సీసీ కెమెరా రికార్డ్ అయ్యింది. అది హత్య ఎందుకు జరుగుతుందంటే హోమ్ మినిస్టర్ చేపిస్తారు సీఎం కావాలని చెప్పేసి. ఆ హత్య సీసీ కెమెరా రికార్డ్ అయిన తర్వాత సో అక్కడ తనీష్ అన్నయ్య ఉంటారు అనమాట. ఆ తనీష్ అన్నయ్య ఫ్యామిలీని చంపడానికి వస్తారు విలన్స్. వచ్చిన తర్వాత పాప తప్పించుకుంటుంది. ఆ పాప వెళ్ళి రవిబాబు గారికి దొరికింది. సో రవిబాబు గారు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. సో ఫ్లాష్ బ్యాక్ సీన్ ఉంటారు రవిబాబు గారికి. ఆ ఫ్లాష్ బ్యాక్ సీన్ అవసరం కూడా లేకుండే, ఎందుకంటే ఫ్లాష్ బ్యాక్లో ఆయన ఆర్మీ మిలిటరీ అనమాట. సో ఆ ఫ్లాష్ బ్యాక్ ఉన్నా లేకున్నా పెద్దగా అవసరం అయితే ఉండదు మూవీలో. ఆ ఫ్లాష్ బ్యాక్ వల్ల పెద్ద యాడెడ్ అడ్వాంటేజ్ అయితే ఏం లేదు. సో మూవీలో ఫస్ట్ హాఫ్ బాగున్నా కానీ సెకండ్ హాఫ్ అంతగా ఎక్కలేదు నాకైతే. సో ఇంకా నరికి ఆడియన్స్ని నరికేసారు రవిబాబు గారు. ఎమోషనల్ కనెక్షన్ లేదు, బడ్జెట్ ఫ్రెండ్లీ లేదు, గ్రిప్పింగ్ లేదు, ఆడియన్స్ని సీట్ మీద కూర్చోబడదాం అయితే అనుకోలేదు. అని అయితే నరకుడే ఉంది, కానీ కొన్ని చోట్ల నరకుడు బాగుంది యాక్చువల్లీ. జై బాలయ్య స్లోగన్స్ అయితే వినపడ్డాయి నాకు. ఆ నరకుల్లో కూడా కొంచెం లాజిక్ లేదు. ఓకే, లాజిక్ నేను చూడను, కాకపోతే కమర్షియల్ సినిమాలనే కామెంట్ చేశారు రవిబాబు గారు. కమర్షియల్ సినిమాలు ఇంత నరకుడు ఎందుకు చేసిర్రో అని అనిపించింది నాకైతే. సో అంత నరికి పెద్దగా చేసింది ఏం లేదు, స్టోరీ కూడా పెద్ద కొత్తగా లేదు. నరకడం మీరు చెప్తే వినరు, నాకు మార్కం కూడా నచ్చదు. ఎందుకంటే ఏదో సినిమా చూసి నరుకు విక్రమ్ సినిమా చూసి నరికిరు. సో నాకు ఆ సినిమానే పెద్దగా ఎక్కలేదు. సో ఈ రాజోర్ సినిమా ఏమి ఎక్కుతుంది అనుకుంటారు చెప్పండి. సో ఇందులో బడ్జెట్ ఫిల్మ్ ఉండాలని చెప్పేసి ఒకటే బిల్డింగ్లో తీసినట్టు అనిపించింది నాకైతే. ఇంకా 1990స్లో ఆగిపోయారు అని డైరెక్షన్, ఇంకొంచెం మారాలన్నమాట. ఇక అవసరం లేని ఎలివేషన్లో అవసరం లేని పనికిరాని డైలాగ్స్ కూడా, ఆ డైలాగ్స్ అయితే ఇంకా క్రింజ్ ఉన్నాయి. సో ఇవి మీరు చూసిరనుకోండి, చూడండి, థియేటర్లో ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ నాకు మాత్రం తెక్కలేదు సినిమా మాత్రం. సో ఓవరాల్గా నేనైతే ఈ సినిమాని అవాయిడ్ చేయనని అంట. సో నెక్స్ట్ రవిబాబు గారు ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడు కొంచెం జాగ్రత్త చూసుకొని ఇంటర్వ్యూలు ఇస్తే ట్రోల్ అయితే పడవని అనుకుంటున్నా. అండ్ దట్స్ ఆల్ అబౌట్ దిస్ మై వ్యూస్ అండ్ మై రివ్యూస్. అండ్ చూసిన తర్వాత మీకు అనిపించింది కింద కామెంట్ చేయండి. లవ్ యూ ఆల్, సైనింగ్ ఆఫ్, బాబాయ్ అండ్ హ్యాపీ సండే.